మున్సిపల్ ప్రజాప్రతినిధులు ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉండాల్సిన నేతలు కానీ జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని స్టడీ టూర్ల పేరుతో వృధా చేస్తున్నారు. అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న మంచి పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారా అంటే అది లేదు. నంద్యాల ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్ల విహార యాత్రలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. నంద్యాల జిల్లా వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ఆత్మకూరు, నంద్యాల మున్సిపాలిటీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పాలకవర్గ పెద్దలపై కౌన్సిలర్లు అసమ్మతి గళం విప్పుతున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల తీరు నచ్చకపోవడంతో వారిపై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో వారిని సంతృప్తిపరిచి సయోధ్య కుదిర్చేందుకు కొందరు వైసీపీ పెద్దలు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కౌన్సిలర్లు విహారయాత్రకు వెళ్లడంపై రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నంద్యాల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మొత్తం కలిపి 50 మంది కేరళ వెళ్లాలని గత నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఈ అంశాన్ని చేర్చారు. కానీ కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా పర్యటించేలా అజెండాను మార్చినట్టు సమాచారం. అధికారుల నుంచి అనుమతి లేకపోయినా టూర్కి వెళ్లొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక స్లీపర్ బస్సుల్లో బయలుదేరి నేరుగా కర్ణాటకలోని మైసూర్ వెళ్లారు. అక్కడి నుంచి తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్, కేరళలోని అలెప్పి, మున్నార్ వంటి టూరిస్ట్ సెంటర్లలో పర్యటించి వచ్చినట్టు టాక్ నడుస్తోంది. విజ్ఞాన యాత్ర పేరుతో చేసిన విహారయాత్రకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఖర్చు చేశారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఏ అంశాలు అధ్యయనం చేశారో ఎవరికీ తెలీదు. ఒకవేళ పరిశీలించి వస్తే మంచి కార్యక్రమాలు ఇక్కడ అమలవుతాయో లేదో ఎవరూ చెప్పలేదు. విందులు, సైట్ సీయింగ్ తో సరిపెట్టి ప్రజాధనాన్ని మాత్రం మంచినీటి ప్రాయంగా ఖర్చు చేశారు అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు వైసీపీ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మున్సిపల్ చైర్మన్ తో సహా కొంతమంది కౌన్సిలర్ల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు నుంచి 16 మంది కౌన్సిలర్లు కర్ణాటకలో పర్యటించారు. మహిళా కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు, మైసూరు, ఊటీ ప్రాంతాలకు వెళ్లొచ్చారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు 2 కాంట్రాక్టర్లు ఈ విహారయాత్రకు డబ్బు సమకూర్చారు అనే ఆరోపణలున్నాయి. దీనిపై ఏం మాట్లాడినా లేనిపోని తలనొప్పి తప్పదన్న ఉద్దేశంతో శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా సైలెంట్ గా ఉండడం విమర్శలకు తావిస్తోంది. నంద్యాల, ఆత్మకూరు కౌన్సిలర్లు మినహా జిల్లాలోని మిగిలిన ఏ మున్సిపాలిటీలో విజ్ఞాన యాత్రలకు, పొలిటికల్ టూర్లకు వెళ్లలేదు. కానీ శ్రీశైలం నియోజకవర్గంలోని కౌన్సిలర్లు మాత్రమే టూర్లకు వెళ్లి రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు నంద్యాల వైసీపీ కౌన్సిలర్లు ప్రజాధనంతో విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్ర చేసొచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రజాధనానికి ధర్మకర్తలుగా ఉండాలి. జనం పన్నులు చెల్లించిన సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పౌర సౌకర్యాల మెరుగుదల కోసం ఉపయోగించాలి. రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం వెచ్చించాలి. కానీ ప్రజాధనాన్ని ఇలా వృధా చేయటం ఏంటని జనం నిలదీస్తున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికల ముందు వర్గ విభేదాలతో రగిలిపోతున్న కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ నేతలు స్టడీ టూర్ల స్ట్రాటజీని అమలు చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. మరి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.